వెల్కమ్ టు ఎస్ఎన్ క్రియేషన్స్. చాలామంది కూల్ డ్రింక్స్ని, చల్లటి వాటర్ని చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. కానీ ఈ చల్లటి వాటర్ తాగడం వల్ల కానీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కానీ జరిగే నష్టాలని ఈ వీడియోలో చెప్పబోతున్నా. సాధారణంగా హ్యూమన్ బాడీ యొక్క యావరేజ్ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. కానీ మీరు తాగే కూల్ డ్రింక్స్ లేదా చల్లని వాటర్ యొక్క టెంపరేచర్ 5 నుంచి 15 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ యొక్క టెంపరేచర్ 37 డిగ్రీస్ ఉంటే మనం 5 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉన్న వాటర్ మరియు కూల్ డ్రింక్స్ తాగుతున్నామో మన బాడీ దాని యొక్క టెంపరేచర్ని సాధారణ స్థాయికి తీసుకురావడం కోసం విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. దానివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, బయట ఎండలో తిరిగి వచ్చిన తర్వాత లేదంటే వ్యాయామం చేసి వచ్చిన తర్వాత చల్లని నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్కి గురవుతాం. నెంబర్ 2, చల్లని వాటర్ ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. ఆ తలనొప్పి రావడాన్ని బ్రెయిన్ ఫ్రీజ్ అని చెప్పి కూడా అంటారు. 3, మీరు చల్లని వాటర్ ఎక్కువగా తాగడం వల్ల గొంతు దగ్గర ఉన్న రక్తనాళాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. 4, మీరు ఆహారం తీసుకున్న తర్వాత చల్లని నీరు తాగడం వల్ల శ్లేష్మం ఏర్పడి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. 5, మీరు కూల్ డ్రింక్స్ లేదా చల్లని నీరు ఎక్కువగా తాగడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడతారు. 6, మీరు భోజనం చేసిన తర్వాత చల్లని నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు బారిన పడతారు, మలబద్ధకం ఏర్పడుతుంది. 7, చల్లని నీరు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువగా తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి 20 నుంచి 26 డిగ్రీల మధ్యలో ఉన్న సాధారణ టెంపరేచర్ ఉన్న రూమ్ టెంపరేచర్ వాటర్ తాగడం చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.